బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు వెళ్లారు. కోర్టులో అక్రమాస్తుల కేసులో విచారణకు హాజరైన ఆయన సుమారు అరగంట పాటు కోర్టులో ఉన్నారు. విచారణ అనంతరం తిరిగి లోటస్ పాండ్లోని తన నివాసానికి వెళ్లారు. కాగా జగన్ వస్తుండటంతో నగరంలో అనేక ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 2029 రప్పారప్ప అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు వెళ్లారు. కోర్టులో అక్రమాస్తుల కేసులో విచారణకు హాజరైన ఆయన సుమారు అరగంట పాటు కోర్టులో ఉన్నారు. ఇక విచారణ అనంతరం తిరిగి లోటస్ పాండ్లోని తన నివాసానికి వెళ్లారు. కాగా జగన్ వస్తుండటంతో నగరంలో అనేక ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ లోటస్ పాండ్ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ లైవ్ లో అందిస్తారు. తేజ చెప్పండి. హలో తేజ చెప్పండి, ఇప్పుడు లోటస్ పాండ్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? జగన్ ఇప్పుడే కోర్టు నుంచి కూడా లోటస్ పాండ్ కి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ టూర్ అయితే చాలా గ్రాండ్ సక్సెస్ అయింది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఆయన సుదీర్ఘ విరామం తర్వాత, అంటే ఒక 5 సంవత్సరాల తర్వాత, అంటే ఆయన గతంలో 2020లో జనవరి 10వ తేదీన ఆయన చివరిసారిగా కూడా ఆయన కోర్టుకి హాజరయ్యారు ఈ ఆస్తులకు సంబంధించినటువంటి కేసులో. అనంతరం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో తాను రాలేను అని చెప్పి కోర్టు నుంచి కొంత మినహాయింపులు కూడా కోరారు. ఎందుకంటే అది ఆర్థిక భారంతో కూడుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇంకా చాలా రకాలైన ఇబ్బందులు ఉంటాయి. అది సెక్యూరిటీకి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. ఆ పాలన కూడా కొంచెం కుంటుపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ఎగ్జంప్షన్ ఇవ్వాలి, మినహాయింపు ఇవ్వాలని చెప్పి కోర్టును కోరినటువంటి నేపథ్యంలో కోర్టు కూడా సానుకూలంగా స్పందించడంతో పాటు మొత్తంగా జగన్మోహన్ రెడ్డికి అయితే మాత్రం పూర్తి స్థాయిలో అప్పుడు మినహాయింపు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ఈ నెలలో ఆయన విదేశీ పర్యటన చేశారు. విదేశీ పర్యటన ముగించుకున్న అనంతరం తప్పనిసరిగా సిబిఐ కోర్టుకి హాజరవ్వాలని చెప్పి సిబిఐ కోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో వ్యక్తిగతంగా, అంటే ఈరోజు వ్యక్తిగతంగా ఆయన హాజరయ్యారు. ప్రత్యక్షంగా హాజరైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా బేగంపేట దగ్గర నుంచి చూస్తే, బేగంపేట దగ్గర నుంచి నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు వరకు, అదేవిధంగా సిబిఐ ప్రత్యేక కోర్టు నుండి ఇటు హైదరాబాద్లో జగన్ నివాసమైనటువంటి లోటస్ పాండ్ వరకు కూడా ఇసుకేస్తే రాలనంత జనంతో పూర్తి స్థాయిలో, అంటే వారికి సంబంధించినటువంటి వైకాపాకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా అక్కడ భారీ సంఖ్యలో చేరుకున్నారు. భారీగా ఘన స్వాగతం పలికారు. అయితే మనం ప్రస్తుతం లోటస్ పాండ్ దగ్గర ఉన్న పరిస్థితి చూస్తే మాత్రం గత కొద్దిసేపటి క్రితమే లోటస్ పాండ్ నుంచి ఆయన భారీగా అభిమానుల నడుమ ఆయనైతే బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన బెంగళూరు బయలుదేరి వెళ్లారు. బెంగళూరులో ఆయన నివాసానికి చేరుకుంటారు. ఏదేమైనా కానీ జగన్కి సంబంధించినటువంటి, అంటే ఈ హైదరాబాద్ టూర్ అయితే మాత్రం చాలా గ్రాండ్ సక్సెస్ అయింది అన్నట్లుగానే చెప్పాలి.
జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత ప్రత్యక్షంగా మేము ఆయన హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో ఆయనకు అండగా ఉండటానికే మేము పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చాము, మా అభిమాన నాయకుడిని చూడటానికి వచ్చాము అనేటువంటి స్థాయిలో వారంతా చెప్పడంతో పాటు వారు భారీ సంఖ్యలో అయితే మాత్రం అభిమానులు, కార్యకర్తలు భారీ ర్యాలీని కూడా నిర్వహించారు అన్నట్లుగానే మనం చెప్పొచ్చు. ప్రియాంక. రైట్ తేజ, థ్యాంక్ యూ.